గౌరవనీయులు పెద్దలు మా సార్, నాకు వారు ఎప్పుడో ఒకసారి కలుస్తారు కానీ ఎప్పుడూ భుజం వెనుకాల ఉన్నట్టుగానే అనిపిస్తుంది నాకు. ఆయనే నేటి ముఖ్య అతిథి శ్రీ నాలేశ్వరం శంకరం సార్ గారు, అధ్యక్షులు తెలంగాణ రచయితల సంఘం. సార్ గారు ఎక్కడనో ఉంటారు, ఎప్పుడు నా భుజం పక్కకుండి సుమేర్ ఇదిరాయు అన్నట్టుగానే ఉంటారు. ఆయనతో పాటు ఈరోజు విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ నామోజు బాలాచారి సార్ గారు, కార్యదర్శి తెలంగాణ తెలుగు సాహిత్య అకాడమీ సెక్రటరీ గారు, వారితో పాటు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన డాక్టర్ జీవి వెనెల గద్దార్ గారు అక్క, వాళ్ళతో పాటు శ్రీ దైవజ్ఞ శర్మ గారు, జ్యోతిష్యుడు, సరస్వతి ఉపాసకులు, వారితో పాటు నా తల్లిదండ్రులు, నా స్నేహితులు, అతిథులు, వాళ్ళందరికీ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ మీ అందరికీ తెలియజేస్తూ, నేను నా యొక్క పుస్తకం రాయడానికి గల ముఖ్య ఉద్దేశం సార్, నేటి మానవ సంబంధాలు, అది లవ్ అనే విషయంలో మనం వస్తే, ప్రేమ అనేది కేవలం ఆపోజిట్ సెక్స్తో జరిగేది కాదు. ప్రేమ అనే విషయం తల్లి పిల్లకి జరిగేది ప్రేమనే, ఒక స్టూడెంట్కి టీచర్కి జరిగేది ప్రేమనే, ఒక ఆపోజిట్ జెండర్ సెక్స్తో మన ఫ్రెండ్షిప్ ఉన్నా సరే అది ప్రేమనే, ఒక ఇద్దరు ఫ్రెండ్షిప్ మధ్యలో ఉన్నది కూడా ప్రేమనే, ఒక పెద్ద ఎడ్యుకేషనిస్ట్తో మనం ఉన్నా కానీ అది ప్రేమనే. కాబట్టి ప్రేమ అనేది కేవలం ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య పుట్టేది కాదు. ప్రేమ అనేది మానవునికి మానవ యొక్క ఉన్న ఆపోజిట్ పర్సన్కి పుట్టేదే ప్రేమ. దాన్ని నేను ట్రస్ట్ రూపంలో నా యొక్క పుస్తకంలో నేను మెన్షన్ చేశాను. ట్రస్ట్ అండ్ లైవ్ ఇన్ లవ్ అనే ఒక పుస్తకం రాశాను. అది నా యొక్క మొదటి పుస్తకం, గుడ్ టు బెస్ట్ ఇన్ జిందగీ అనే పుస్తకంలోని రెండవ భాగం. ఆ రెండవ భాగాన్ని నేను మీ ముందు ఉంచాను. ఇప్పుడు ఇంకొక 15 పుస్తకాలు వస్తాయి, బట్ కొంచెం టైం పడుతుంది. నేను సంవత్సరంన్నర టైం తీసుకున్నాను, కానీ కొంచెం లేట్ అయ్యేటట్టుగా ఉంది. ఎందుకంటే నా యొక్క అకాడమీస్ కూడా చూసుకోవాలి, చదువుతో పాటు బయట వేరే క్లాసెస్ తీసుకోవడంతో పాటు ఇంకా మానవ సంబంధాలతో ఉండడంతో పాటు ఇంకా నా యొక్క వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి ఒక సంవత్సరంన్నరలో ఇస్తాను అనుకున్నాను, కానీ నన్ను క్షమించండి సార్, కొంచెం టైం లేదు నాకు. ఈ పుస్తకం కూడా ఇంకొక 2 months పడుతుండే. బట్ ఈ పుస్తకం రాయడానికి గత 8 రోజులుగా రాత్రి 3 గంటల, రాత్రి 2 గంటల అసలు ఎలా రాస్తున్నానో, ఎలా ఆలోచనలు వస్తున్నాయో అర్థమే అవ్వట్లేదు. డాడీ గారు 23-20కి ఫారెన్ వెళ్ళిపోతారు. మళ్ళీ ఆయన రావడం అంటే 2 years పడుతుంది. డాడీ గారి లేనప్పుడే నేను మొదటి పుస్తకం ఆవిష్కరించుకున్నాను. బట్ డాడీ గారి ముందు ఎలాగైనా కానీ డాడీ గారి ముందే నా యొక్క రెండవ పుస్తకం కోయించుకోకపోతే బాగోదు అని గత వారం రోజుల నుండి ఎంత తిప్పలు పడుతున్నానో అసలు నాకే తెలియదు. దాంతోపాటు నేను ఈరోజు రాసిన పుస్తకం తల్లిదండ్రులకు ఒకటే ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నుండి నేను స్టూడెంట్స్కి కానీ మీ యొక్క పిల్లలకి కానీ విద్య అనేదే మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా, బయట జరుగుతున్న బిజినెస్ కానీ, బయట జరుగుతున్న సాహిత్య ప్రోగ్రామ్స్ కానీ, బయట జరుగుతున్న ఏ కార్యక్రమంలో అయినా వాళ్ళని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు, తెలంగాణ కౌల సంఘ అధ్యక్షుడు సుతారం వెంకటనారాయణ కూడా సభను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతూ, వెంకటనారాయణ కూడా మనం సన్మానించుకుందాం. అతన్ని రావాల్సింది వెంకటనారాయణ గారు కూడా సన్మానిద్దాం. ఫోటోగ్రాఫర్ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. సుతార వెంకటనారాయణ గారు 2 విషయాలు మాట్లాడతారు.
ఇదే తెలిపినారు రమ్మని మన అమ్మల ప్రభాకాచార్య గారు, తెలంగాణ కౌల సంఘం సాంస్కృతిక కార్యదర్శి మరియు సభాధ్యక్షులు. కొన్ని కారణాల వల్ల కొంచెం పని ఉండి ఆలస్యమైనందుకు క్షమించమని కోరుతున్నాను. ఈనాడు చక్కని కార్యక్రమము ఎలాగైనా పాల్గొనాలని వచ్చాను. వచ్చినందుకు తెలంగాణ కౌల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుతారాం వెంకటనారాయణ గారు ఇలాంటి కార్యక్రమాలు చాలా 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 శ్రద్ధతో పాల్గొంటారు, ఆసక్తితో పాల్గొంటారు, ప్రోత్సహిస్తారు కొత్త రచయితలకు. మోటివేషన్ స్పీకర్ మరియు రచయిత. ఇంతకుముందు కూడా ఒక పుస్తకము ఆవిష్కరణ చేసుకున్నాడు కళాసూర్య సంస్థ ద్వారా. మరియు ఈరోజు కూడా ఒక పుస్తకము ఆవిష్కరణ చేసుకున్న సందర్భంగా వారికి నా యొక్క అభినందనలు. ఇలాంటి పుస్తకాలు మీరు ఎల్లప్పుడూ రాస్తుండాలి, ప్రజలను సమాజంలో మోటివేట్ చేస్తుండాలి. ప్రేమ గురించి చెప్పారు, తెలియని విషయాలు, పెద్ద పెద్ద విషయాలు చెప్పారు. అందరూ అలాంటి భావంతో ఉంటే చాలా ప్రగతి సాధించవచ్చును. మరి ఇలాంటి కార్యక్రమాలు సాహిత్య సభలు, రవీంద్ర భారతిలో చేసుకుంటూ మీరు ఇంకా ముందుకు కదలాలని, చాలా అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు సమీర్ గారికి, తెలంగాణ అధ్యక్షుడు సుతారాం వెంకటనారాయణ గారికి, ఇప్పుడు సభాధ్యక్షుడు అమ్మల ప్రభాకాచార్య సార్ గారికి, మేము ముగ్గురము ఏ సభ అయినా మేము ముగ్గురం వెళ్తుంటాము, సభలో కార్యక్రమాల్లో పాల్గొంటుంటాము మరియు ప్రజలను మోటివేట్ చేస్తుంటాము. మీరందరికీ నా యొక్క నమస్కారాలు. ఇంతసేపు ఓపిక విని ఆనందించినందుకు మీకు అందరికీ నమస్కారాలు, అభినందనలు తెలుపుతున్నాను. మీకు కూడా సన్మానం చేయదలుచుకున్నాం. వచ్చి ఒక చిన్న జ్ఞాపకం తీసుకున్నాక అందరం జరిగిన మనం పడతాము. ఇప్పటికే ఆలస్యమైంది, సమయం తక్కువ ఉన్నది కాబట్టి నేను మాట్లాడదు. ఈనాటి సభాధ్యక్షులు అనుముల ప్రభాకర్ సార్ గారు, వారు సాధారణ వ్యక్తి కాదు, మా ఉపాధ్యాయ సంఘానికి సాహిత్య కార్యదర్శి, సాంస్కృతిక కార్యదర్శి, అంతేకాకుండా తెలంగాణ కౌల సంఘానికి కూడా సాహిత్య సంస్కృతి కార్యదర్శిగా పెట్టుకుని నేను అధ్యక్షుడిని, అతను సాహిత్య కార్యదర్శి. మా కోశాధికారి దేవదేన సార్ కూడా రావడం ఆనందంగా ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ముగ్గురం ఐకమత్యంతో వెళ్తాం. అయితే ఇక్కడ విషయానికి వస్తే, సుమేర్ వయసులో చిన్నవాడైనా మనస్తత్వంలో మంచి మనసులో పెద్దవాడిగా చెప్పుకోవచ్చు. सुमेर साधारण व्यक्ति नहीं है, वो सुज्ञान पे अमीर है. ఒక సాహిత్య రంగంలో ఎంతో అనుభవం ఉంటే తప్ప ఆ స్థాయికి రావడానికి అవకాశం ఉండదు. అలాంటి చిన్న వయసులోనే ఎన్నో ప్రయోగాలు చేస్తూ గొప్ప గొప్ప ఆలోచనలతో మున్ముందు కొనసాగుతున్న ఆ అందమైన మొక్క విశాల వృక్షంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు. సుమరా సమీరా దీంట్లో సుమారు ఉంటే అది మిస్ అవుతుండే. సుమేరు మంచిగా మాట్లాడతాడు. అయితే అది ఇక్కడ మనకు ఆ కోరిక ఇక్కడ తీరదు. ఎక్కడైనా పిల్లలకు క్లాసులు ఇచ్చినప్పుడు పోతే ఒక గంట సేపు తీరొచ్చు. సుమేరు కావాలని తెలియజేస్తూ మనం ఇలాంటి ముఖ్య విశిష్టంగా ఇచ్చేసిన నాలుగు శివశంకర గారితో ఒక ఫోటో, ఒక జ్ఞాపకం, ఒక అనుబంధం, ఒక పునరావృతమైనటువంటి ఒక అనుభూతి, ఇవన్నిటి కూడా సుమేర్
పిల్లగాడు కెమెరా లాగానే 5-6 ఫోటోలు తీస్తుండ్రు, ఒకటి కాదు రెండు కాదు, ఒకటి తీసి తట్టడే మాట అవన్నీ ఇంకా ఆమె ఎంతో కంట్రోల్ చేసుకొని ఉండటం వల్ల అది సభ, ఇది ఆ సభ కాదు కాబట్టి అంతో ఇంతో మనకి వెన్నెల అంటే వెన్నెల కురవాల్సిందే, గద్దర్ బిడ్డ అంటే పాట పాడాల్సిందే. ఆ అదృష్టం ఆమెకు ఆ గొంతు రావడం. అయితే ఇక్కడ మనం ఇప్పటివరకు 4 అక్షరాలతో పాటు 4 ఆయుధాలను కూడా వెంట పెట్టుకోవాలన్న కొత్త సత్యాన్ని నేర్చుకున్నాం. నాగేశ్వరం గారి సభలకు వాటి పోయేసేపటికి పెన్ను పెట్టి పేపర్ల మీద అక్షరాలే సంపాదించుకునే వాళ్ళం. ఇప్పుడు నిజంగానే వెన్నెల అన్నట్టుగా నా చిన్నతనంలో గడ్డపార గొడ్డలి అవన్నీ కూడా వర్షం పడుతుందన్న ఏదన్నా కూడా అరే తలుపులు మా అమ్మ తలుపు పెట్టినావు అవన్నీ మూలకేసినవా, మన అడ్డం పడకుండా మీద పడకుండా పెట్టినవా మొదలు అవి చూడమనేవాడు. ఎందుకంటే వచ్చిన దొంగ మీదకి మనం కొట్టడమే కాకుండా వాడు అవి ఉపయోగించుకోకుండా అవన్నీ లోపలేసినామనేవాళ్ళు. ఉరువంగానే అరే పోయి ఇనుప గడ్డలి గడపార పైన జబ్బా అవన్నీ లోపలిపోరా అనేవాళ్ళు. అలా అది అప్పుడే వెళ్ళిపోయింది. ఇంకా ఇవాళ ఒక కుక్క ముష్టి కొడితేందుకు ఇంత కర్రపుల్ల కూడా లేదు, సెల్ ఫోన్ తప్ప చేతులు ఏమీ లేదు. అలాంటి రోజుల్లో నేను కూడా అప్పుడప్పుడు బాధపడుతుంటాను. నేను కూడా నా కొడుకులతో హైదరాబాద్కి వచ్చినాక మర్చిపోయినా. యాదగిరిగుట్టలో ఉన్నప్పుడు ఇంత నాయత్తు కర్రను మూలకు తప్పకుండా పెట్టేవాడిని. నా భార్యకు తెలుసు, మళ్ళీ ఆమె అక్కడి నుంచి వచ్చిందే కాబట్టి చిట్యాల నుండి. ఇప్పుడు తరానికి తెలియదు కర్ర ఎందుకు పెట్టిన అంటే ఉండాలరా అట్లా అనేవాడిని. హైదరాబాద్కి వచ్చినాక అన్నీ మర్చిపోయినమ్మా. కానీ మళ్ళీ ఇప్పుడు మీ పాట విన్నాక గుర్తొచ్చింది. ఆ 4 అక్షరాలే కాదు 4 ఆయుధాలు కూడా వెంట ఉంచుకోవాలని. అలాగే ఆ 2 ఉన్నాక మనల్ని నిలిచేవాడే ఉంటాడు. వివేకానందుడు అదే అంటాడు, మన నిమ్మలంగా మాట్లాడు, చేతుల పెద్ద కర్రతోటి పో, నిన్ను ఎదిరించే శక్తే ఉండదు అంటాడు. నువ్వు నిమ్మలంగా మాట్లాడు, కర్రతో పో అంటే వీడు తెలివిగలవాడు బలం ఉన్నోడని అర్థమైంది అవతల వాడికి. అలాంటి చక్కటి సందేశాన్ని ఇచ్చిన మా వెన్నెలకు నమస్కరిస్తూ కళాసూర్య సంస్థ పక్షాన్ని ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆమెను ఆహ్వానించుకున్నాను కూడా సుమేర్ను కూడా నేను గౌరవిస్తూ ఈనాటి కార్యక్రమానికి ఇక మనం ఎప్పుడూ ఎదురు చూస్తున్నాం. ముఖ్య అతిథి నాగేశ్వరం శంకరం గారు మాట్లాడే ముందు శ్రీ సుతారపు వెంకటనారాయణ తెలంగాణ భాషా సంయుక్త రాష్ట్రాలు ఇక్కడ తెలంగాణ ఉపాధ్యాయ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు, అట్లాగే తెలంగాణ కౌల మీరు లేస్తే ఇక్కడ నేను చెప్తా తెలంగాణ కౌల సంఘానికి అధ్యక్షుడు కూడా వారిని ఇప్పుడు పనిచేస్తూ అనంతరంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తూ సభ వారిని స్కూల్ చూసుకొని ఇక్కడికి రావడం అనంతరం బీబీ నగర్ నుంచి వారిని అభినందిస్తుంది సభ. వారికి కూడా ఒక శాల్వతో సత్కరించాల్సిందిగా కోరుతూ ఇక కింద ప్రోగ్రామ్ వెన్నెల గారు కింది ప్రోగ్రాంకి తప్పకుండా వెళ్ళాలి. అసలు ఇంతసేపు ఉండడమే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వారికి ఒక మబ్బు వచ్చేసింది, కింద ప్రోగ్రామ్ అని ఒక మబ్బు రావడం వల్ల కొద్దిగా అట్లా వెళ్ళి వస్తారు. వారిని మనం చప్పట్లతో సత్కరిస్తూ వారిని సాగనంపుదాం. విన్నామా మరొకసారి తగ్గనుకుందామా మంచి పాటను ఆయుధాన్ని అందజేసుకుంటూ వారికి అభినందనలు సాంస్కృతిక సంస్థ కళాసూర్య తెలియజేస్తుంది. అట్లాగే సుమేర్ కూడా. ఇక ఈనాటి కార్యక్రమంలో నాగేశ్వర శంకరం గారు మొదలే ఎన్నో విషయాలు చెప్తాడు. ఇప్పుడు ఆయనకు తోడుగా వెన్నెల తోడైంది. ఇంకా ఎన్ని విషయాలు చెప్తాడో మాకు అంత మేము జేబులు ఖాళీ చేసుకొని సిద్ధంగా ఉన్నాం, మనసులు అప్రశాంతంగా వింటకు సిద్ధంగా ఉన్నాం. నాగేశ్వర శంకరం గారు మాట్లాడే ప్రతి పాట మనం మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. మన అమ్మనో నాయనో మన హితుడో సన్నిహితుడో చెప్పినట్టుగా ఉంటుంది. ఆ మాట వినకపోతే ఏం జరగదు, ఆయన అడిగినాక చెప్దాం అని మనం ఊళ్ళల్లో ఎట్లా అనుకుంటాము అలాంటి మన మనిషి మన ఆత్మ నాగేశ్వర శంకరం గారిని మనల్ని ఉద్దేశించి అక్షరాన్ని ఉద్దేశించి శుభేని ఉద్దేశించి కూడా 4 విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాం. గానమవరు పాడెదరు ఆ తుపాకులకు ఎదురు నిలిచిన తూట ఎవరు దాసెదరో. ఆ పాట కాకుంటే ఈ పాట కూడా బానిసలారా నిర్ణయం తీసుకున్నాం. ఐ వాజ్ జస్ట్ 16. ఎంతమంది తూటాలకు నిలబడతారు ఇక్కడ? హౌ మెనీ ఆర్ దేర్ హియర్? తూటాలకు ఎదురు నిలబడి ఇంకొకరు కొట్లాడుతుంటే ఆ న్యాయం కోసం ఎంతమంది నిలబడతారని మనం అలా చేసుకోవాలి. ఐ వాజ్ జస్ట్ 16 years old. మా నాన్న మీద తూటాలు పేలుతున్నప్పుడు మా అమ్మ వీరవనిత, మా నాన్నని కాపాడిన వీరవనిత, వాళ్ళు ఫైరింగ్ చేస్తుంటే అడ్డం నిలబడి నాన్నని కాపాడింది. నేను మా పెద్దన్న పరిగెత్తుకుంటూ వచ్చా. మా తమ్ముడు కేశవుడు ఉన్నాడు, పరిగెత్తుకుంటూ షాక్లో ఉన్నాం. మా పెద్దన్న తమ్ముడు షాక్లో ఉండేవారికి నేను వాళ్ళని మీదికి అరుచుకుంటా. మా ఇంట్లో ఆల్వేస్ సేఫ్టీ మెజర్గా కట్టెలు గనెట్రాలు ఉండేవి. ఆ గనెట్రాలు తీసి వాళ్ళ మీద ఇసురుకుంటూ పరిగెత్తుతుంటే దే హ్యావ్ ఫైర్డ్ ఆన్ మీ. 1 అంటే ఫైరింగ్ బెదిరించారు. 1, 2, 3, 5 బుల్లెట్లు
ఫైరింగ్ చేస్తే రాళ్ళు రువ్వుకుంటా ఆ దుండగలను 2 కిలోమీటర్లు పరిగెత్తించాం. ఆ శక్తి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నేను 16. ఆ శక్తి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను పెరిగిన ఎన్విరాన్మెంట్, మా తల్లి, మా తండ్రి, నేను ఎవరితో అయితే పెరిగినానో వాళ్ళతోని ఆ స్ఫూర్తి ధైర్యం వచ్చింది. సో మీరు చనిపోయేంత వారికి నోబడి ఆర్ పర్మనెంట్ హియర్, బట్ బిఫోర్ యూ డై వాట్ యూ గివ్ టు ద సొసైటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ గివ్ టు యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, రైట్? సో మీరు మీ టీమ్ని చాలా స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి. సమాజంలో ఒక్కోలు కాదు, మనమంతా కలిసి ముందుకు పోతానే యూ విల్ బీ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో నెక్స్ట్ బుక్ ఇనాగ్రేషన్కి ప్లీజ్ నిద్రపోవద్దు. Because why I know your pulse, who is listening, who is not listening, because I'm MBSD, PhD from Usmania. I teach for MBA graduates. నేను MBA పిల్లలకు చదువు చెప్తాను కాబట్టి ఎవరు నిద్రపోతుర్రు, ఎవరికి అర్థమైంది, నేను చెప్పే గంట క్లాస్లో ఎవరికి ఒక ముఖ్య అర్థమైంది, ఎవరికి అర్థం కాలే. సో ఐ నో ఇట్. సో యువర్ టీమ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం అబ్బాయిలే కాదు, సగం అమ్మాయిలు కూడా ఉండాలి. అమ్మాయిలు ఉంటేనే అదే సమానత్వం, అప్పుడే సమాజానికి ఇది చేసినట్టు ఉంటాం. సో ప్లీజ్ డూ మేక్ షూర్ దట్ యు ఆర్ ఇన్వైటింగ్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. Little sisters who are here, that please do read books because you are the future generation. మీరు రేపున్న రానున్న తరానికి రాజులు, ఒక దశ నిర్దేశిస్తారు. రేపు రానున్న తరాలకు వీరులు. మీరే సమాజాన్ని నిర్మిస్తారు. ఎటువంటి సమాజాన్ని నిర్మిస్తారు అనేది ఇప్పుడు మీ ప్రవర్తన పట్టి ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు లెర్న్ డిసిప్లిన్, to preach discipline, to follow discipline, and to teach discipline to the future generation. Thank you so much, Sumit Tammudu. ముందుగా అమ్మ నాన్న కూడా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. తల్లిదండ్రులు చాలా చాలా ముఖ్యమైన బాధ్యత నిర్వహిస్తారు పిల్లల్ని పెంచి పెద్ద చేయడంలో. సో ఇప్పటి సమాజంలో తల్లిదండ్రులు ఇద్దరు బిజీ అయిపోయారు కాబట్టి పిల్లలు ఫోన్కి, వ్యసనాలకు అలవాటు అవుతున్నారు. సో మీలాంటి తల్లిదండ్రులు ఆదర్శం. నేను ఎంత లేట్ అయినా సరే, నాకు 2 చిన్న పిల్లలు, 5 ఏళ్ళు 3 ఏళ్ళు, బట్ ఐ మేక్ ష్యూర్ దట్ నేను ఉన్నంతసేపు ఫోన్ వాడను, టీవీ చూడను, బయట ప్రపంచం ఏమైతుందో నాకు సంబంధం లేదు. నేను ఉన్నంతసేపులో పిల్లలకు పని నేర్పిస్తాను. వాళ్ళ పుస్తకాలు వాళ్ళు కరెక్ట్ పెట్టుకోమని, వాళ్ళ బట్టలు వాళ్ళు కరెక్ట్ పెట్టుకోమని, వాళ్ళ గిన్నెలు వాళ్ళు కరెక్ట్ పెట్టుకోమని. డైలీ 2 చిన్న పిల్లలతో పాటు నా ట్యూషన్ టైమింగ్స్లో 2 hours వాళ్ళతో పాటు నేను పుస్తకం చదువుతాను. ట్యూషన్ టీచర్ వాళ్ళకి చదువుచి నేర్పిస్తుంది. సో తల్లిదండ్రులు బాధ్యత ఎంతగానో ఉంది సమాజంలో. తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా ఉంటారో పిల్లలు కూడా అంతే బాధ్యతగా ముందుకు రావాలని ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు రీడ్ ఏ బుక్. అట్లీస్ట్ 6 monthsకి ఒక్కసారన్నా చదవండి, రోజు చదువుకోపోయినా కానీ. ఎందుకంటే ఐ నో మీరందరూ ఎగ్జామ్ పుస్తకాలే బట్టి కొట్టడానికి అయిపోతుంది, ఒక 10 గంటలు ఫోన్ చూడడానికి అయిపోతుంది, ఇంకో 2 గంటలు గాసిప్కి అయిపోతుంది. ప్లీజ్ లీవ్ దట్ బిసైడ్ అండ్ బికమ్ లీడర్స్, రైట్? ఐ రిక్వెస్ట్ యూ టు బీ ద ఫ్యూచర్ లీడర్స్. సో ప్లీజ్ డూ రీడ్ బుక్స్. యువర్ ఫ్రెండ్ ఈజ్ ఆల్వేస్ దేర్ హూ ఇస్ ఇన్స్పైరింగ్. ఐ రిక్వెస్ట్ సుమీర్ తమ్ముడు, నువ్వే కాదు నీతో పాటు ఒక లీడర్ కానీ, ఒక సమాజ సేవకుడు కానీ, నాయకుడు గాను, తనతో పాటు తన పక్కనున్న వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసి ముందుకు పోతాడు. గద్దరన్న అదే చేశాడు. గద్దరన్న పాట మాట రాసి బుక్లలో పెట్టుకొని అవార్డు తీసుకోలేదు. ఆయన తను చనిపోయే చివరి వారికి కూడా తన పాటతో, తన మాటతో ప్రపంచాన్ని కదిలించి చైతన్యవంతపరచాలి. తను రాయగలిగాడు, పాడగలిగాడు, ఆడగలిగాడు. అంటే ఎలా చేయగలిగాడు? నేను తను చనిపోయే హాస్పిటల్కి ఆపరేషన్ వెళ్ళే ముందు కూడా 2 గంటలు కూర్చొని పుస్తకం చదివాడు. ఆ ఫోటో ఇంకా ఉంది, అది వైరల్ అవుతుంది, బయటకు రిలీజ్ చేయాలి. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఆపరేషన్ మొత్తం డ్రెస్ అంతా వేసిన తర్వాత కూడా పుస్తకం పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ చదివాడు. డైలీ హీ వుడ్ స్పెండ్, ఎప్పుడు స్పెండ్ చేసేవాడు? బయట ఎంత బిజీ పని ఉన్నా కానీ ఇంటికి వచ్చి స్నానం చేసి తిని పడుకునేవాడు. మిడ్-నైట్ 2 గంటలకో 3 గంటలకో లేచి మార్నింగ్ 6 గంటల వరకు చదివేవాడు పుస్తకం. చదివిన పుస్తకం అర్థం కాకపోతే 1వ సారి 2వ సారి 3వ సారి మళ్ళీ చదివేవాడు. నాకు అర్థమయ్యేది కాదు.
ఎందుకనిసార్లు చదవగానే వదిలేసేవాడు కాదు. మెయిన్ పాయింట్స్ అండర్లైన్ చేసి డిక్షనరీ తీసుకొని అది అక్కడ రాసుకునేవాడు. తను చనిపోయేంత వరకు నార్మల్ డబ్బా ఫోనే వాడారు. తను ఏ మొబైల్ ఐఫోన్ వాడలేదు. ఆయన వాడిందల్లా న్యూస్ పేపరు. ఏ ఒక్క పర్సన్ ఏ పుస్తకం ఇచ్చినా ఆ రోజైనా చదివేయాల్సిందే. ఎప్పుడైతే చదువుతామో, ఎప్పుడైతే వింటామో అప్పుడే మనం గొప్ప వాళ్ళైతాం. అప్పుడే మనం మనుషులుగా ఈ సమాజంలో బతుకుతాము, చరిత్ర సృష్టిస్తాం. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు క్రియేట్ హిస్టరీ, దెన్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ 24 hours అండ్ యూ హ్యావ్ టు బి ద డిసిప్లిన్ పర్సన్. గద్దర్ గారు రాసిన చివరి పాట, ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ సాంగ్ విచ్ ఐ గాట్ ఇన్స్పైర్డ్. ఆ పాట మీకు చిన్న బిట్టిగా పాడి వినిపిస్తాను. ఆ పాట మీరందరూ మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో గూగుల్ చేసి చూడాలి. అంత అద్భుతంగా నేను పాడలేను, కానీ ఆ చరణాలు మీకోసం పాడతాము. బానిసలారా లెండిరా. బానిసలు అంటే ఎవరు? దళితులు, ఎస్సీ ఎస్టీలు, అనగారిన వర్గాలైనా కాదు. ఆయన ఉద్దేశంలో బానిసలంటే చెడు వ్యసనాలకు గురైతున్న ఈ మంది మగవాళ్ళు ఉంటే ఒక 700 చిల్లర స్త్రీలే ఉన్నారు. అంటే కడుపులో 3వ నెల 5వ నెల ఉన్నప్పుడు స్త్రీ బిడ్డ అని ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో బంట్వారం విలేజ్లో 4 నెలలు 5 నెలలు అన్న ఆడపిల్లనని తెలంగాణ తీసుకుపోయి అబార్షన్లు చేయించిన సిచ్యువేషన్స్ నేను ప్రాక్టికల్గా ఇప్పటికే చూస్తున్నాం. అటువంటి స్త్రీలు ఒక్కసారి సింగిల్ చెక్కితే ఎటువంటి అయిన వాళ్ళని సరే యుద్ధంలాగా పరిగెత్తాల్సిందే, తోక ముడుచుకోవాల్సిందే అని స్త్రీలకు ఒక పిలిపిచ్చారు. తర్వాత రెండో పిలుపు ఎవరికి ఇచ్చారు? నవతరమా యువతరమా. నవతరం అంటే ఎవరు? మీరే ఇక్కడ ఉన్నారు. చేయలేదుతారా? నవతరం ఉన్నారా లేదా? చేయలేదండి. ఇది కూడా బద్ధకమేనా కదా? ఇట్లా 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 రైట్. సో నవతరమా యువతరమా భవిష్య భారత భాగ్యమా అంటే భవిష్య భారతానికి భాగ్యం. భాగ్యం అంటే సిరి సంపదలు. సిరి సంపదలు అంటే మొబైల్ ఫోను, ₹1,00,000 మొబైల్ ఫోను, రైట్? ₹1,00,000 బండి కాదు సిరి సంపద అంటే. సిరి సంపదలు అంటే చెట్లు, సిరి సంపదలు అంటే వ్యవసాయం, సిరి సంపదలు అంటే కుటుంబం అంతా కలిసి మెలిసి ఉండడం. నవతరమా యువతరమా భవిష్య భారత భాగ్యమా తల్లిదండ్రుల స్వప్నమా అమర ప్రేమికుల దీపమా నిరాశ నిస్పృహ నిరుద్యోగముతో తెగించే తలబడే సైన్యమా శౌర్యమా ధైర్యమా. ఇక్కడ ఏమన్నారంటే యువతరము ఒక సైన్యం, యువతరము ఒక శౌర్యం, యువతరము ఒక ధైర్యం. ఈ యువతరానికి శౌర్యం నేర్పిలా, యువతరానికి ధైర్యం నేర్పియాలి. యువతరాన్ని లీడర్స్గా తయారు చేయాలి. లీడర్స్ని తయారు చేయకుండా కల్చరల్ ఇన్వేషన్ ద్వారా యువతరాన్ని నాశనం చేస్తున్నారా అని నేను 10 ఏళ్ళు ఉన్నప్పుడు విన్నా. టీవీ అప్పుడేదో వారానికి ఒకసారి టీవీ చూసేవాళ్ళం. సండే రోజు కదా స్టోన్ మెన్ అని వచ్చేది, రామాయణం అని వచ్చేది. ఆ సండే రోజు గద్దర్ అన్న ఆయన టీం అంతా కూర్చొని చర్చించి మేము తిట్టుకునే వాళ్ళం. టీవీ ముందు ఎదురవ ఇది సీరియల్ చూద్దామంటే టీవీ కూర్చున్నారని. అలా కానీ ఇప్పుడు టీవీ ఏంటి? ఇప్పుడు మొబైల్ 24 గంటలు ఫోనే చూస్తున్నారు. వీ నో దట్ యువర్ మొబైల్ ఈస్ కిల్లింగ్ యూ. వీ నో దట్ వాచింగ్ యువర్ మొబైల్ ఇన్ దిస్ డైరెక్షన్ for 1 hour is affecting your brain cells and it will damage, it will kill you. మీరు ఒక 60 ఏళ్ళు బతకాలంటే రోజు 1 గంట ఫోన్ చూస్తే మీరు 40 ఏళ్ళే బతుకుతారు. ఆఫ్టర్ కోవిడ్ యూ మైట్ బి సీయింగ్ దట్ పిల్లలు యువత హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. అవునా? సో యువతరమా, ప్లీజ్ డూ వేకప్, రియలైజ్ what we are, what we want, from where we have come, what we are and where we are supposed to go. అండ్ తర్వాత మూడవది రాజకీయ బానిసలారా రాజీ బతుకులు వద్దురా, ఒకే మనిషికి ఒక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా, వెలకట్టలేనిది ఓటురా, అది బాబా సాహెబు బాటరా, భావితరాల బతుకురా. ఒక మంచి రాజు మన కష్టాన్ని తెలుసుకున్న రాజు అయితే మన కష్టాలే ఉండదు. రామరాజ్యం అంటారు. రామరాజ్యం ఎట్లుందో నేను చూడలేదు, ఓన్లీ విన్నాను కూడా కదా. కానీ ఎవరు రాజు అవుతున్నారు? దొంగలే రాజు అవుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు యువత? వాట్ ఆర్ వీ డూయింగ్?
మనం ఎందుకు రాజులు కాలేమనుకో, మనం ఎందుకు పరిపాలన చేయలేకపోతున్నాం? ఎంతమంది ఓటేస్తారు 500 తీసుకోకుండా, ఎంతమంది ఓటేస్తారు ఈ కులము ఆ కులం అని అనుకోకుండా. ఓటుకి కులము లేదు, ఓటుకి మతం లేదు, ఓటుకి ఒక 500తోని కోట్ల రూపాయలతో వెలకట్టలేనిది ఓటు. సో యువతరమా, ప్లీజ్ డూ, మీరంతా ఒక శక్తిగా ఒక యుక్తగా మారండి. మారి డబ్బులు తీసుకోకుండా మీ గడప కాడికి కాలు మొక్కుకుంటా ఓటేయడానికి వచ్చిన వాళ్ళు ఒకటి అడగండి, గడప కాడికి కాలు పెట్టొద్దు. మా ఊర్లో ఈ సమస్య ఉంది, మాకు 2 ఇవ్వండి, మాకు 2 ఇవ్వండి, విద్య ఇవ్వండి ఫ్రీగా, మాకు వైద్యం ఇవ్వండి ఫ్రీగా, మేము ఉద్యోగం సంపాదించుకుంటాం, మేము మరో ప్రపంచాన్ని నిర్మిస్తామని ప్రశ్నించండి. బాండ్ పేపర్ మీద రాసుకోండి. యు గివ్ అస్ ఫ్రీ మెడికల్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా అండ్ గివ్ అస్ ఫ్రీ ఎడ్యుకేషన్. అదెందుకో ఇవ్వరు మరి, అదెందుకో ఇవ్వరు. అది ఇవ్వండి. మీరు ఉద్యోగాలు ఇవ్వవలసలే, బర్రెలు ఇవ్వవలసలే, గొర్రెలు ఇవ్వవలసలే, పైసలు ఇవ్వను. సభాధ్యక్షులు అనుమల ప్రభాకరాచారి గారు నాకు మంచి మిత్రుడు, ఆత్మీయుడు. ఆయన మంచి కవి, చక్కటి అనుకరణ కూడా చేస్తాడు. ఇప్పుడు గద్దరిని వెన్నెల కన్నా ఎక్కువగా అనుకరించాడు కనుక మంచి మాటకారి, తర్వాత మంచి వ్యాఖ్యాత. అలాంటి వారి సభకు ఉండడం చాలా ఆనందం. వచ్చిన వారు వచ్చారు, వెళ్ళిపోయారు, ఒకరు. నేను కూడా ఆ సందర్భంలోనే ఉన్నాను. కానీ ఇటు చూస్తే సమీర్, అటు చూస్తే సాకలి ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళాలా, సమీర్ దగ్గర ఉండాలా? సాకలి అని అన్నాను. సాకలి దగ్గర ఉండాలా, సమీర్ దగ్గర ఉండాలా తేల్చుకొని ఆయన అని నాకు చెబితే సమీర్ దగ్గర ఉండడం మంచిది అని అనిపించింది. ఎందుకు మంచిది అని అనుకున్నానంటే, గద్దరిని ఈ వయసులో ఉన్నప్పుడు నేను చూశాను. నేను ఎంఏ చదువుకునే రోజుల్లో ఆయనని ఆహ్వానించాను. తెలుగు మా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు మా భూమి తీసినప్పుడు బాగా ఆడుతున్న సమయంలో నరసింహరావు, గద్దరు, ప్రాణరావు, దేవిప్రియ, మన భూపాల్, వీళ్ళందరినీ పిలిచాము మేము. అప్పటి నుంచి నాకు బాగా పరిచయం. అన్నింటికన్నా ముఖ్యంగా గద్దరి పేరు కన్నా యుద్ధ నౌక అనే పేరు బాగా ప్రాశస్తంగా ఉంది. అసలు ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా? యుద్ధ నౌక అనే పేరు పెట్టింది దేవిప్రియ. చాలామందికి తెలియదు, పత్రికలలో రాస్తుంటారు. ఆయన ఒక డాక్యుమెంట్ తీశాడు. ఆ డాక్యుమెంట్లో నేనున్నాను. అందులో అనేక పనులు చేయటం వల్ల ఎక్నాలెడ్జ్మెంట్స్ చేసిన దానిలో నేనున్నాను. కనుక గద్దరి యుద్ధ నౌక కూడా బాగా తెలుసు. ఆ యుద్ధ నౌకనే సమీర్ అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. మనకు ఆయన చేసిన ఉద్యమం సమాజంలో మార్పు తీసుకురావడానికి, సమీర్ చేస్తున్న యుద్ధం సమాజంలో మార్పు తీసుకురావడానికి, ఇద్దరూ అదే కోవ. ఆయన కాస్త తుపాకీ బట్టి తుపాకీని వదిలిపెట్టాడు. ఈయన మనసును బట్టి గట్టిగా దాన్ని అలుముకుంటున్నాడు. అది తేడా. ఆయన తుపాకీని బట్టి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి తుపాకీని వదిలి సమాజాన్ని చాలా చైతన్యవంతం చేయాలనుకున్నాడు. అదే పని సమీర్ చేయడానికి పూనుకుంటున్నాడు. అందుకు సమీర్ని అభినందించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ బిడ్డను కన్న తల్లిదండ్రుల్లో మొదటి పుస్తకానికి వాళ్ళ అమ్మగారిని చూశాను. ప్రత్యేకంగా వెళ్ళి పలకరించింది కూడా నాకు బాగా కూర్చో, ఏం నిలబడాల్సిన అవసరం. మినిస్టర్లకు, సీఎంలకు వెనుకోకుండా నిలబడుతూ ఉంటారు. ఏమో మరి అది ఎవరైనా వచ్చి కొట్టాలనో సారిగా అందరూ కూర్చోవాలి, ఏమీ ఉండదు. కానీ వాళ్ళకేదో అది హానర్, నిలబడుతుంటే గొప్ప గౌరవం అనుకుంటా. గౌరవం హృదయానికి సంబంధించి, శరీరానికి సంబంధించింది కాదు. కాబట్టి ఆ రోజు వాళ్ళ అమ్మగారిని చూసి అబ్బాయిని అడిగాను, మీ నాన్నగారు ఎక్కడున్నారు అని. నాకు ఆ రోజు చాలా ఉద్విగ్నతకు లోనైన తర్వాత మా నాన్నగారు ఇతర దేశాల్లో ఉన్నారు అని చెప్పారు. అన్నయ్య
ఓహో అక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తున్నాడా నీకు? ఎక్కడైనా తల్లి ఇక్కడ అన్నం పెడుతుంది, మెదడుకు మేత వేస్తుంది మాత్రం తండ్రి అనేది చాలా స్పష్టం మనకి. కనుక ఈ ఇద్దరి తల్లిదండ్రుల ముద్దు బిడ్డ అవన్నీ సంబంధాలు తెలియజేశాను. దాంతోపాటు ఈ యొక్క పుస్తకం రాసిన ముఖ్య ఉద్దేశం మానవ సంబంధాలు, మనం ఎలా ఉండాలి, మనం మంచిగా ఉండాలా, మనం ఎలా ఉండాలా, మానవ సంబంధాలతో మనకు అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్ని దాంట్లో నేను మెన్షన్ చేశాను. త్వరలో ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో నా యొక్క ప్రెస్ మీట్ ఉంటుంది, మీరందరూ రావాలి. భవిష్యత్తులో ఇలాంటి పుస్తకాలు ఇంకొక 15 తీస్తాను. దానికి ఒక 2 సంవత్సరాలు టైం పడుతుంది. బట్ అంతలోపు ఒక 2-3 పుస్తకాలు అయితే తీస్తాను. 15 పుస్తకాలు అయ్యేంతలోపు 2 సంవత్సరాలు అవుతుంది, కానీ దానికంటే ముందు పుస్తకాలు తీస్తూనే ఉంటాను. దాంతోపాటు మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు నా యొక్క 2వ పుస్తకం, మొదటి పుస్తకంకి అమ్మకి పాదాభివందనాలు చేసే అదృష్టం నాకు కలిగింది. 2వ పుస్తకానికి తండ్రి గారికి తల్లి గారికి కలిసి పాదాభివందనాలు చేసే అదృష్టం నాకు కలిసింది. థ్యాంక్ యూ. డాడీ వచ్చారు, డాడీ ఫారెన్ వెళ్తారు కాబట్టి నేను దానికంటే ముందే పెట్టుకోవాలనేసి నాకు డేట్ నిన్ననే వచ్చింది, ఈరోజు పెట్టేసుకున్నాను బుక్ ఓపెనింగ్. థ్యాంక్ యూ. యువతని మంచి మార్గాల్లోకి తీసుకెళ్ళడానికి నా యొక్క సలహా, నా యొక్క సూచన, మనం ఎప్పుడైతే ఓడిపోతామో దాని తర్వాత వేసే ప్రతి అడుగు విజయమే. మనం విజయం వరకు వేసే ప్రతి అడుగు విజయమే. కాబట్టి దాంతోపాటు మనం ఈరోజు ఉన్న లవ్ రిలేషన్షిప్స్లో లవ్ అని పేరు పెట్టాలంటే దానికి బ్రేకప్ అని పేరు పెట్టకండి. దయచేసి చెప్తున్నాను, బ్రేకప్ అని పేరు పెట్టాలి, వీడిని వదిలేయాలి, వీడిని మన యొక్క సంబంధాల కోసమే ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం లవ్ అని పేరు పెట్టకండి. ఎప్పుడైతే మనం వీడిని సచ్చేంత వరకు ఉంచుకుందామో, వీడితోనే మన జీవనం సాగిద్దామో అని అనుకున్నప్పుడే లవ్ అని పేరు పెట్టండి. ఎవరైతే లవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ఎవరైతే సంబంధాలు లేరో వాళ్ళకు కూడా నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేస్తాను.